ఎస్సీ వర్గీకరణ పేరిట దళితుల ఐక్యతను దెబ్బతీసేందుకు దేశవ్యాప్త కుట్ర జరుగుతుందని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాలా మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రత్నాకర్ అన్నారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కుట్రలో చంద్రబాబు నాయుడు భాగస్వామిగా మారినట్లు ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలు మాలా సామాజిక వర్గంపై తెలుగు రాష్ట్రాల్లో కత్తిగట్టాయని వాపోయారు. జగన్మోహన్ రెడ్డి దీనిపై కనీసం నోరు మెదపకపోవడం దురదృష్టకరమన్నారు. జగన్ ఈనాటికి తన స్టాండ్ ఏంటో చెప్పకపోవడం అత్యంత బాధాకరమన్నారు. కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి ఈ దేశాన్ని విభజించి దేశాన్ని అమ్ముకునే పనిలో బీజేపీ ఉందని ధ్వజమెత్తారు. రిజర్వేషన్ పేరుతో ఎస్సీలు కొట్టుకు చావండి అనే ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణను తెరపైకి తేవడం జరిగిందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ తప్పు అని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేంత వరకు ఈ నిరంతర శాంతియుత పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు దేవా, ఉదయ్ కుమార్, సంతోష్ కుమార్, మహాసముద్రం కృష్ణ, బుల్లెట్ బాబు, పూతలపాటి యేసు తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, కుట్రపూరిత ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అని చెప్పేసి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఓకే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తూ ఉన్నాయి. మిత్రులారా, ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి బెనిఫిట్ జరిగేది 100లో 4కే. మిత్రులారా, ఈ 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ రిజర్వేషన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపూర్వ సహోదరులు మన రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతారట. మోడీ గారు అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకి 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ పొందేటటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వీటిని సమంగా పంచుతారట. మిత్రులారా, ఇదే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ వర్గీకరణ అంటే ఎవరు కూడా మాట్లాడడం లేదు. రాజకీయ పార్టీలకు ఎఫిలియేషన్స్తో ఉన్నటువంటి నాయకులు కానీ, మాల ప్రజాప్రతినిధులు కానీ ఎవరు దీనిపై స్పందించడం లేదు. మిత్రులారా, ఇది ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కానే కాదు. ఎస్సీ లిస్టులో డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని కూడా తొక్కేసేటటువంటి కార్యక్రమం బీజేపీ, మోడీ తీసుకున్నారు. కాబట్టి మనమంతా దీని